బ్రహ్మంగారి మఠంలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఫుడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో మేము 1 లోపే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు. సో మధ్యలో ఆపి మేము కూల్ డ్రింక్ తీసుకొని కొంచెం చిల్ అవుతున్నాం. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఈవినింగ్ 4 to 5కి అలా మధ్యలో ఆపుకొని టీ తాగడానికి వెళ్తున్నాం. మా డాడీకి ఇంకా మా అన్నకి అన్నం లేకపోయినా ఉంటారు కానీ టీ లేకుండా అస్సలు ఉండరు. టైం టు టైం టీ కావాలి. మేము ఆపిన హోటల్ వెనకాలనే మామిడి తోట ఉండే. ఎన్ని మామిడికాయలు ఉన్నాయి అసలు దానికైతే. వాళ్ళు మామిడికాయలు అన్నిటికీ కూడా కవర్స్ కట్టినారు పురుగులు రాకుండా. ఒక 15 మినిట్స్లో టీ తాగేసి స్టార్ట్ అయిపోయినాం మేమైతే. ఇంకా దారిలో ట్రైన్స్ వెళ్తున్నాయని చెప్పేసి ఆపినారు. 2 ట్రైన్స్ వెళ్ళినాయి ఇక్కడ. చాలా టైం వేస్ట్ అయిపోయింది, 40 మినిట్స్ దాకా. ఇక్కడ కాణిపాకం ఎంట్రన్స్లోనే పార్కింగ్కి టికెట్ ఉంటుంది. 100 or 150 ఛార్జ్ చేస్తారు. మా బస్సు పార్కింగ్లో పార్క్ చేసిన తర్వాత స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుంటే గుడికి ఎంట్రన్స్కి రూట్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మేము ఎప్పుడో 2 o'clockకి స్టార్ట్ అయినాం అనుకుంటా. ఇప్పుడు వచ్చినాం 6:30కి. ఇప్పుడు వెళ్తున్నాం మేము దర్శనానికి కాణిపాకం. ఇది ఎగ్జిట్ గేట్ ముందరనే కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది. అక్కడ నుంచి రైట్ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది. సో రాగానే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ముందే ఫస్ట్ గుండం కనిపిస్తుంది మనకి. గుండం వెనకాల గోపురం ఉంటుంది. ఫస్ట్ రాగానే మేమైతే కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్లు చల్లుకున్నాం. ఇక్కడ కొంచెం టైం ఉండే సో ఫొటోస్ దిగుతున్నాం మేము. ఇప్పుడే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి మా అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. మా అన్న ఇక్కడికి వెళ్ళి ఉండే ఇందాక. అండ్ ఐ గెస్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు దర్శనంకి. ఇక్కడ దర్శనం గురించి డిస్కషన్ అవుతుంది. సో ఇక్కడ ఫోన్స్ లోపలికి అలౌడ్ లేదంట. సో మేము డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాం మొబైల్స్. గోపురంకి లెఫ్ట్ సైడ్లో మొబైల్స్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది.
మొబైల్స్ కౌంటర్ ఆపోజిట్లోనే దర్శనంకి వెళ్ళే గేట్స్ ఉంటాయి, అక్కడ నుంచే దర్శనానికి వెళ్తాం. అండ్ రిటర్న్లో నేను వీడియో తీయలేదు, ఎందుకంటే డిపాజిట్ దగ్గర నుంచి మా అన్న వాళ్ళు ఫోన్స్ తీసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోయినారు చెప్పకుండా. ఇంకా నా దగ్గర మొబైల్ లేకుండే ఇంకా వీడియో తీయలేదు నేను. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. మేము ఇందాకనే వచ్చినాం దర్శనం కంప్లీట్ చేసేసుకొని. ఫ్రీ దర్శనంకి వెళ్ళినాం, ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం, ఒక 20 minutesలో దర్శనం కూడా అయిపోయింది. అండ్ మేము ఇప్పుడే వచ్చినాం బయటికి. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఫుడ్ తింటున్నాం. లోపల టెంపుల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుండే, మస్ట్ విజిట్ అని చెప్తా నేనైతే. అండ్ దేవుళ్ళు మూవీలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నా, అస్సలు లేదు అట్లా, సూపర్ అంటే సూపర్ ఉంది. దేవుళ్ళు మూవీలో చిన్నగా చూపిస్తారు కదా టెంపుల్, కానీ ఇప్పుడు మొత్తం రెనోవేషన్ చేసినారు, మొత్తం సూపర్ అంటే సూపర్ రెనోవేట్ చేసినారు. సేమ్ యాదగిరిగుట్ట గుర్తొస్తుంది, సేమ్ యాదగిరిగుట్ట లాగానే ఉంది రెనోవేషన్ అంతా కూడా. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడే తినేస్తున్నాం ఫస్ట్. అండ్ ఈరోజు నైట్ అంతా కూడా జర్నీ అవుతుంది. సో ఇది కాణిపాకం టెంపుల్ గురించి వీడియో. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్, బాయ్.